పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని స్థానిక పౌరహజ్ కాలనీ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం మహాశివరాత్రి పురస్కరించి ప్రత్యేక పూజలు జరిపారు. మహాశివరాత్రి పండుగ సంవత్సరం కనుల పండుగ జరిగే ఎంతో గొప్పదాన్ని తెలిపారు. అర్చకుల వెంకటేశ్వరచారి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్ ఇన్ఛార్జ్ గడ్డం శ్రీనివాస్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. శివపార్వతం కళ్యాణ్ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరాత్రి శుభాకాంక్షలు. స్వామి వివాహ సందర్భంగా రత్నకాంక్షలు చేతి వద్ద చదివించగలరు. పండుతున్నారు. కోటికంటే 8 పండుగ రోజులకి 50 రూపాయల పండుగ పంపిస్తున్నారు. మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయే సర్వపాపనాశన. అంటే ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానం అనేది పంచాయతన దేవస్థానము. హిందూ మతము లోపల శక్తులన్నీ విడిపోయిన సందర్భంలో ఆదిశంకరులు ఆ యొక్క శక్తులన్నీ మమేకం చేసి శివ పంచాయతన దేవాలయంను స్థాపించడం జరిగింది. ఈ శివ పంచాయతన దేవాలయంలో శివ ఇచ్చేతి ఐశ్వర్యం అంటే మనకు ఐశ్వర్యం అంటే రాజరికం కూడా ఒక ఐశ్వర్యమే. అష్టైశ్వర్యాలలో ధనము సుఖము ఇవన్నీ కూడా భోగము కూడా ఐశ్వర్యాలే. అష్టైశ్వర్యాలను ప్రసాదించేవాడు ఆ శివుడు. మోక్షాదిచ్చేది జనార్దన, మోక్షాన్ని ఇచ్చేవాడు జనార్దనుడు. అదేవిధంగా శక్తినిచ్చే అమ్మవారు గణపతి, బుద్ధినిచ్చే గణపతి, ఆరోగ్యాన్నిచ్చే భాస్కరాదిచ్చేతి ఆరోగ్యం, ఆరోగ్యాన్నిచ్చే భాస్కరుడు సూర్య భగవానుడు. ఈ 5 ప్రధాన దేవతలతో నెలకొల్పబడినదే ఈ శివ పంచాయతన దేవస్థానం. పంచదేవాన్ స్మరే నిత్యం పూజయే సర్వపాపనాశన. ఈ 5 దేవతలను గిట్ట స్మరించినట్టయితే సర్వ పాపముల నుండి కూడా విముక్తులవుతామని శాస్త్రం చెప్తుంది. అటువంటిది మనం ఒక పూజిస్తేనే ఇది జరుగుతే, అదే మహాశివరాత్రి రోజు ఆ యొక్క పంచాయతన దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఆ ఫలితమును మనం వర్ణించలేము. అందుకోసమే ముఖ్యంగా అన్ని ఉత్సవాలు కూడా పగటిపూటనే జరుగుతుంటాయి, అన్ని పండుగలు కూడా. కానీ దీనికి ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి, రాత్రితో జరుపుకునే పండుగనే శివరాత్రి. ఈరోజు చేయవలసిన కార్యక్రమం ఏంటిది? 1 ఉపవాసము, 2వది జాగరణము. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఆ దేవునికి దగ్గర నివసించడం ఉపవాసము అంటే శివాలయంలో ఉండడము. అదేవిధంగా జాగరణ అంటే మేలుకొని ఉండడము. ఎందుకు? లింగోద్భవమునకే ప్రత్యేకం. అంటే నిరాకారుడైన శివుడు
లింగంగా మారి నిరాకారుడైన రోజు ఈరోజు. అంటే రాత్రి 12:28 లింగోద్భవము జరుగుతున్నది. ఆ లింగోద్భవము తర్వాత జరిపే పూజలు అతి విశేషమైనవి. లింగోద్భవ సమయం అంటే మనము ఈరోజు ఆచరించిన వాటిల్లో ముఖ్యమైనది ఒకటి ఉపవాసం అయితే, ఇంకొకటి రాత్రి జాగరణం. జాగరణం ఎందుకు చేయాలి? మనోచైతన్యాన్ని పొందుటకు ఆ యొక్క అగ్నిలింగంగా మారి శివుడు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన రోజు ఈరోజు. అందుకే రాత్రి మనం 12:20 లింగోద్భవం వరకు కూడా మనము తెలివితో నుండి ఆ తర్వాత జాగరణ చేస్తే ఇంకా మంచిది. కనీసము 12:28 వరకు కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టయితే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంతకుముందు చెప్పాను కదా, శివ ఇచ్చేది ఐశ్వర్యం అని. శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కనుక ఇక ఐశ్వర్యాన్ని మించినది ఏమీ లేదు. మోక్షాన్ని ఇచ్చేది జనార్దన, మోక్షాన్ని ఇచ్చే జనార్దన కూడా ఇక్కడే ఉన్నాడు కనుక ఈ శివ పంచాయతన దేవుని లోపల ఈ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 12:28 మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరపబడుతుంది. తిరిగి తెల్లారి అంటే రేపు సాయంకాలం లోపల పల్లకి సేవ స్వామివారిని వివాహమైన తర్వాత ఆ కార్యక్రమం జరప